జీవితంలో వయసు ఉన్నప్పుడే భగవద్గీతను చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి. భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు. మనం శవంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలను నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్న ఎవరు ఇతరుల్ని బాధ పెట్టరు, ఎవరి చేత బాధింపబడరు. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెరే కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి గుణపాఠం నేర్చుకున్నామని ముందుకు సాగండి. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒక రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడిన జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. ముందు అధర్మం పై చేయిగా ఉండొచ్చు, కానీ చివరికి గెలిచేది ధర్మమే. ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలైన పతనం ప్రారంభమవుతుంది. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించకు. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యం కోల్పోకు. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసే మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. బయట ప్రపంచాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం, చర్మంతో తాకుతున్నాం, చెవులతో వింటున్నాం, నాలుకతో రుచి చేస్తున్నాం, వాసనలు ముక్కుతో చూస్తున్నాం. ఈ ఐదిటి వలన బయట ప్రపంచం మన లోపలికి వెళ్తుంది. కానీ ఈ ఇంద్రియములు జాడములు వీటి వెనుక మనము ఉండి నడిపిస్తూ ఉంటుంది. మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియాలు ఉంటాయి, కానీ అవి ఆయా పనులు చెయ్యలేవు. కాబట్టి బయట ఉన్న బాహ్య ప్రపంచమంతా మన యొక్క సృష్టి. మనసు చేసే పనులన్నీ ఆత్మసాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు. శరీరం పూర్తి ఆరోగ్యంగా, మనసు నిండా ఆనందం, ఈ రెండు ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో నీవు దేన్ని ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒకటే. నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జీవించడమే. దుఃఖం పిరికివాని లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నా ధనమెంత పెరిగింది. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్ ఇంత తరిగింది అని. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే నీళ్లు ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే పనికి రాకుండా పోతుంది.
మనం కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది. మనం సాధారణంగా మోక్షం అనే పదాన్ని వింటూ ఉంటాం. మోక్షము అంటే వదిలివేయడం. అంతేకాని మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి విమానంలో మనలను మోక్షానికి తీసుకుని పోతారని, మోక్షం అంటే అది ఒక ప్రదేశం అని అనుకోకూడదు. మోక్షం అంటే మనం జీవించి ఉండగానే ప్రపంచిక విషయాలను మీద ఆసక్తిని వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము సాధించి రాగద్వేషములను వదిలిపెట్టి ప్రశాంతంగా జీవించడం. ఇదే మోక్షము. మోక్షము అంటే ఒకరు ఇచ్చేది కాదు, తనకు తానుగా సంపాదించుకోదగ్గది. ఎవరైనా నేను నీకు మోక్షం ఇస్తాను అని అంటే అతనికి ఏమీ తెలియదని మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మోక్షం అంటే జీవించి ఉండగానే పరమశాంతిని పొందడం, అంటే జన్మముక్తిని పొందడం అని అర్థం. జీవించి ఉండగానే అన్నిటి నుండి ముక్తిని పొందడం, ఈ ముక్తినే పరమశాంతి అంటారు. గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే, చెయ్యాల్సింది మిగిలి ఉన్నవాళ్లే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకి కూడా అంతుచిక్కని అంతరార్థం దాగి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏమి చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేరు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది, నేడు నీదిగా అయ్యింది, రేపు వేరొకరి సొంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలను, కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. అలాంటి వారిని మన అహంకారంతో దూరం చేసుకోకూడదు. ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసిన వారే. ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది, శాశ్వతమైనది. నీకు బాగా దగ్గరవారు ఎవరో తెలుసా? నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీకు దగ్గరవారు. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని నిరూపించడానికి ఏ పరీక్షలు అక్కర్లేదు. చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, మోసగాళ్లకు ఏ పరీక్షలు ఉండవు. అయినప్పటికీ మంచిని, ధర్మాన్ని విడవకూడదు. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులుగా ప్రవర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.